ఇక తిరుమల లడ్డు వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పోస్టుకు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదని, తనలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని రాసుకొచ్చారు. మతపరమైన రంగు ఎక్కడ జోడించాలో ఆలోచించవచ్చా అని ప్రశ్నించారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి విషయాల్లో సంయమనం పాటించాలని హితవు పలికారు. పవిత్రమైన సాంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పిలుపునిచ్చారు. ఇక నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో జరిగిన తిరుమల లడ్డు వ్యవహారాన్ని జాతీయ సమస్యగా ఎందుకు ఊదరగొడుతున్నారని అన్నారు ప్రకాష్ రాజ్. లడ్డు వ్యవహారంలో దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో ఇప్పటికే మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని, మళ్ళీ ఇప్పుడు ఆందోళనలు ఎందుకు వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. దేశంలో అనేక మతపరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న మీరు ఇటువంటి విషయాన్ని కఠినంగా అంతర్గతంగా మీరు విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలే కానీ దీన్ని ఒక జాతీయ స్థాయి ఉద్రిక్తతగా ఎందుకు తీసుకెళ్తున్నారు అని నిన్న ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన క్రమంలో ఆ ట్వీట్కి బదులుగా ఈరోజు మంచు విష్ణు ట్వీట్ చేశారు. మంచు విష్ణు దీన్ని తిరుమల శ్రీవారి లడ్డు ఒక ప్రసాదం భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం, ఇది ఒక మతపరమైనటువంటి విషయమే కాదు, అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల భక్తులకు సంబంధించి, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన విషయమని, దీనికి మతపరమైన రంగు ఎక్కడ జోరించుతుందో ఎక్కడ ఇదవుతుందో అనేది కొంచెం ఆలోచించుకోవాలంటూ కూడా ప్రకాష్ రాజ్కి విజ్ఞప్తి చేశారు.